చిన్న చిన్న గల్లీలతో కలకలలాడే ఓ ఊరిలో రితేష్ అనే 7 ఏళ్ల బాలుడు ఉండేవాడు. అతను తెలివైనవాడు, ఆసక్తితో ప్రపంచాన్ని అన్వేషించడాన్ని ఇష్టపడేవాడు. ఒక చిరునవ్వుతో కూడిన పగలులో తన ఇంటి వెనుక తోటలో బొద్దింకలు మొదలైన పురుగులను వెతుక్కుంటూ ఉండగా రితేష్కు ఒక చిన్న వాణి సహాయానికి పిలుస్తూ వినిపించింది. ఆశ్చర్యంతో గులాబీ చెట్లను తడిమి చూడగా ఆశ్చర్యానికి గురయ్యాడు. ఒక పచ్చటి ఆకుపై అతడి వేలు కంటే చిన్నగా ఉన్న ఓ చిన్న అమ్మాయి నిలబడి ఉంది. ఆమె మెరిసే పచ్చటి గౌను ధరించి గాలిలో ఊగిపోయే పొడవాటి జుట్టుతో కనిపించింది. నేను మాన్వి అంటూ సున్నితమైన చిరునవ్వుతో చెప్పింది. రితేష్ స్నేహపూర్వకంగా నవ్వుతూ, భయపడకు, నేను రితేష్, మనం స్నేహితులవుదాం అని అన్నాడు. అలా పెద్ద ప్రపంచంలో నుండి వచ్చిన బాలుడు, చిన్న ప్రపంచానికి చెందిన అమ్మాయి మధ్య ఒక అందమైన స్నేహం మొదలైంది. ప్రతిరోజు రితేష్, మాన్వి తోటలో కలిసి ఆడేవారు. రితేష్ ఆమె కోసం కగ్గడాలు, ఆకులతో ఓ చిన్నింటిని నిర్మించాడు. మాన్వి తన చిన్న ప్రపంచంలోని జాదూ కథలను రితేష్కు చెప్పేది. రితేష్ చిన్నవాటిలోనే పెద్ద ఆశ్చర్యాలు దాగి ఉంటాయని తెలుసుకున్నాడు. ఇద్దరూ మెరుస్తున్న పుట్టగొడుగులు, తలతలలాడే చెరువులు, చిన్న జీవులకే తెలిసిన రహస్య దారులు అన్వేషించారు. వేరే వేరే ప్రపంచాల వారు అయినా వారి స్నేహానికి ఎటువంటి అడ్డంకులు లేవు. నవ్వు మరియు దయతో ప్రతి గుండె ఒకే భాషలో మాట్లాడుతుందని వారు నిరూపించారు. రాత్రి విడిపోవడానికి ముందు రితేష్, మాన్వి మరుసటి రోజు కలిసేందుకు మాటిచ్చుకున్నారు. మరిన్ని చిన్ని చిన్ని సాహసాలు, పెద్ద కలల కోసం సిద్ధమవుతూ.